ఫ్రెండ్స్, మళ్ళీ నేను మా మమ్మీ వచ్చేసామండి ఒక న్యూ రెసిపీ చూపించడానికి. నాకెంతో ఇష్టమైన వెజ్ పులావ్ చేయబోతున్నారండి. మేము బాస్మతి రైస్ తీసుకున్నామండి, కిలో రైస్. మమ్మీ ఆలు ఎన్ని తీసుకున్నావు? ఆలు పావు కేజీ. ఉల్లిపాయలు ఎన్ని? 2. పచ్చిమిర్చి 4. టమాటా 2. పుదీనా కొంచెం. గ్రీన్ బటానీ. క్యారెట్ ఎన్ని తీసుకున్నావు? ఒక క్యారెట్ పెద్దది. ఓకే. ఈరోజు మీకు వెజిటబుల్ పులావ్ రెసిపీ చూపించడానికి వచ్చేసాయండి. మనం ఇప్పుడు రైస్ వాష్ చేసుకుందామండి. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. మా మమ్మీ కుక్కర్లో చేస్తారు, చాలా బాగుంటుంది. మమ్మీ ఎన్ని స్పూన్లు ఆయిల్ వేయాలి? ఒక 4, 5. ఒక 2, 3, 4, 5. మమ్మీ ఎన్ని చెక్క ఎన్ని లవంగా? 2 అదే 3 చెక్క, 4 లవంగాలు. ఓకే. ఇలాచి ఎన్ని వేసావు? ఇలాచి 1 వేసాను. ఇందాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. నేను రైస్ వాష్ చేసి పెట్టేసా అండి. మమ్మీ ఉప్పు ఎంత వేయాలి? 1 చారుడు. ఓకే. కల్లుప్పు యూజ్ చేయాలా దీనికి? కల్లుప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. మమ్మీ ఏం పేస్ట్ ఇది? అల్లం చిల్లిపాయ పేస్ట్. ఓకే. ఎంత వేయాలి? 2 టీ స్పూన్లు, పెద్ద టీ స్పూన్. ఓకే. ఇది వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. నా ఫేవరెట్ అండి వెజిటేబుల్ పులావ్. మా మమ్మీ చేస్తే నాకు ఇంకా ఇష్టం అండి. ఇలా పచ్చి వాసన పోయేదాకా కలుపుకుందాం. పుదీనా వేసుకోవాలండి. బఠానీ కూడా వేసుకోవాలి. బఠానీ కూడానా? ఓకే. మమ్మీ బఠానీ ఎంత తీసుకున్నావు చెప్పలేదు. ఒక ప్యాకెట్ అమ్మా. ఓకే. డిమార్ట్లో అక్కడ అమ్ముతుంటారు కదా. వేసుకొని పుదీనా బఠానీ వేసుకొని కూడా ఒకసారి ఇలా కలుపుకుందామండి. మంచి వాసన వస్తుందండి. పుదీనా వేస్తే ఇంకా మనం పలువు తిన్నట్టే. ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ కూడా వేసుకోవాలండి. క్యారెట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుందాం ఒకసారి. నా వీడియోస్ని మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఆలు కూడా వేసేసుకోవాలండి. మనం ఇందాక తీసుకున్న ఆలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా మనం ప్లేట్ పెట్టేసుకున్నామండి. మా మమ్మీ ఆలోపు టమోటాలు కట్ చేస్తున్నారు. మమ్మీ 2 టమోటాలు తీసుకున్నావా? అవునమ్మా. మమ్మీ వెజ్ పులావ్కి కర్రీ ఏం బాగుంటుంది? ఆలు కుర్మా. ఇంకా అంతే. సరే ప్లేట్ తీసుకున్నామండి. బాగా మగ్గాయండి ముక్కలన్నీ. మంచి వాసన వస్తుందండి. మమ్మీ పసుపు ఎంత? 1/2 టీ స్పూన్. ఓకే. మమ్మీ ఇప్పుడు ఏమైపోతున్నావు ఇందులోకి? ధనియా పౌడర్ ఎంత? చిన్న టీ స్పూన్స్ 2. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలమ్మా. టమాటాలు ఎంతసేపు అవుతుంది మమ్మ మగ్గడానికి? 1 నిమిషం చాలు. ఓకే అమ్మా. ప్లేట్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మా మమ్మీ ఇందులో వాటర్ వేయబోతున్నారండి. మమ్మీ ఇప్పుడు నువ్వు కిలో రైస్ తీసుకున్నావు కదా, బాస్మతి రైస్, వాటర్ ఎంత వేసుకోవాలి కిలోకి? కిలోకి 1.5 నీళ్ళు. ఓకే. మనం గ్లాస్ క్వాంటిటీ చూపిస్తావా? ఇప్పుడు రైస్ ఎంత తీసుకున్నావో, వాటర్ ఎంత తీసుకున్నావో? రైస్ దీంతో 3 గ్లాసులు తీసుకున్నా. ఓకే. 4.5 గ్లాసులు నీళ్లు పోయాలి. ఓకే మమ్మీ. 1, 2, 3, 4, 6. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి మనం ఇది మొత్తం కలుపుకుందామండి. మమ్మీ నేను అడగటం మర్చిపోయా, ఇది మొత్తం హైలో కుక్ చేస్తారా, మీడియంలో కుక్ చేస్తారా? హైలోనే చేయాలి. ఓకే. ఒకసారి మనం ప్లేట్ తీసి చూస్తున్నామండి. మమ్మీ వాటర్ బాగా బాయిల్ అయినాయా? ఇప్పుడు ఇందులో ఏమైపోతున్నావు? బియ్యం. ఓకే. కడిగి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, అది మొత్తం ఈ వాటర్ బాయిల్ అయిన దాంట్లో వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకున్నాము. అవును మమ్మీ,
ఇందాక అడగటం మర్చిపోయా. రైస్ ఎంతసేపు నానబెట్టుకోవాలి చెప్పలేదు నువ్వు. రైసా మన ఇష్టం, 1 గంట లేదా అరగంట. సరే, ఇప్పుడు నిమ్మకాయ ఎంత వేయాలి? అరచక్క అరచక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి. మమ్మీ గింజ ఉంది, తీస్తా. ఇలా మనం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఏంటి మమ్మీ ఏం చేయాలి? కుక్కర్ మూత పెట్టేయాలి. ఎన్ని విజిల్స్ రావాలి దీనికి? లాంగ్ విజిల్ ఒకటి వస్తుంది. 1 విజిల్ రావాలా? అంటే టైం పడుతుంది అన్నమాట లాంగ్ విజిల్ రావడానికి. ఇలా విజిల్ పెట్టుకొని హైలో పెట్టుకోవాలండి. లాంగ్ విజిల్ ఒకటి రావాలంటండి. లాంగ్ విజిల్ ఒకటి వస్తే మన ఎమ్మి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వెయిట్ చేద్దామండి. ఇలా లాంగ్ విజిల్ వచ్చింది కదండి, మనం అయిపోయిందండి. రైస్ రెడీ అయిపోయింది. మనం ఒకసారి విజిల్ తీసి రైస్ చూద్దాం. విజిల్ తీసి రైస్ అయింది చూసుకుందామండి. ఓ యమ్మీ వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.